బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరబుల్స్ ఈ క్రమంలో అంటే ఈ పదాల ప్రయోగం క్రమంలో నిన్న అనంతపురంలో పుట్టపర్తి దగ్గర ఒక ప్రైవేటు సంస్థ, ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ 7 రోజుల్లో 52 కిలోమీటర్లు రోడ్డు నిర్మించడం అనే ఒక ప్రక్రియ, బహుశా అది గిన్నిస్ బుక్లో ఎక్కే ప్రయత్నం. ఇప్పటికే ఆ రాజపుత్ అనుకుంటా సంస్థ పేరు 4 సార్లు సాధించింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి 52 కిలోమీటర్ల నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఒక రోడ్డుని 7 రోజుల్లో ఒక సంస్థ నిర్మించినప్పుడు మనకి సీడ్ యాక్సిస్ రోడ్డుని రహదారికి, ఆల్రెడీ ఉన్న జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి 11 ఏళ్ళు ఎందుకు పట్టిందో చెప్పాలి. 11 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు తినేసాడు కాబట్టి 6 ఏళ్ళు ఎందుకు పట్టిందో చెప్పాలి, 6.5 ఏళ్ళు ఎందుకు పట్టిందో చెప్పాలి. సీడ్ యాక్సిస్ రోడ్డు ఎంత దూరం ఉన్నది, దానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? పైగా మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరీ, ఈ పదాల సృష్టికర్తలు, పదాల వాడకకర్తలం మనమే కాబట్టి తెలుగును అద్భుతంగా వెలిగిస్తాము. అదే క్రమంలో అద్భుతమైన వండర్ఫుల్ ఇంగ్లీష్ వొకాబులరీని పెంచుతాం. కాబట్టి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రైవేటు సంస్థలకి సాకారమయ్యే ఈ రికార్డులు, ఇది 7 రోజుల్లో 52 కిలోమీటర్ల నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్డు వేయటం పూర్తయినప్పుడు రాజధాని గ్రామాల్లో స్వచ్ఛందంగా రైతులందరూ కావాలి మాకు రాజధాని, ఇవ్వండి మాకు రాజధాని, ఇచ్చేసాం మీకు అడగక ముందే స్వచ్ఛందంగా అని చెప్పి స్థలాలు ఇచ్చినటువంటి రైతులకి ఆ గ్రామాల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు ఎందుకు 6.5 ఏళ్ళు పట్టింది? నిధులు ఏమే కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా ఆదుకుంది కదా 2014 నుంచి 19 మధ్యలో. అలానే 24 జూన్ 12 నుంచి 25 వరకు బాగా ఆదుకుంది కదా. మరి నిధులకు కొరత ఏమిటి? అంటే R&B శాఖ దగ్గర డబ్బులు లేవా? కొన్ని కాంట్రాక్టర్లకు ఇస్తాం కదా మనం రోడ్లు వేయటానికి, వారి దగ్గర డబ్బులు లేవా? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే పేరు కూడా మనమే తీసుకొచ్చాం కదా. బహుశా అది ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా తక్కువ సమయములో, అంటే ఒక వారము ఆ రోడ్డు వైపు చూడని వాడు ఒక వారం తర్వాత వెళ్తే 52 కిలోమీటర్ల హైవే పూర్తయిపోతే మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఎందుకు అంత సమయం పట్టింది? దీన్ని బ్యూరోక్రసీని అనాలా? ఆ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఉన్నాడు కదా, ఒకప్పటి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, అతని ఈ గుమ్మడికాయ నాగరాజు చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో చూశాను. చాలా తీవ్రతరంలో ఉన్నాయి ఆయన కామెంట్లు కానీ, ఆయన వ్యవహార శైలి కానీ. వీలైనంత దూరంగా ఉంటారంటారు ఆయనకి. ఎందుకంటే నాకు తెలిసిన పెద్ద ఆయన గురించి చెప్తూ ఉంటాను కదా, నేను మీడియాలో ఉన్నాడు, ఆయనే చెప్పాడు అతని నివాసంలోకి కనుక ఎవరైనా ప్రవేశిస్తే కుక్కల చేత కనిపిస్తూ ఉన్నట్టుగా కుక్కలు ఉంటాయి. చాలామంది చెప్తారు ఆయన సాత్వికుడే అయ్యి ఉండొచ్చు, కానీ ఇదంతా నిజం కాదు కదా, కాకుండా పోదుగా. ఆయన నుంచి వచ్చిన తీవ్రమైన భావ ఇదన్నమాట. ఐఏఎస్లు ఎంత బ్యూరోక్రసీగా ఉన్నారు, ఒక్కొక్కడు ఎంత దోచుకు తింటున్నాడు. ఇదే ఏకవచన ప్రయోగమే, ఒక్కొక్కడు కావాలంటే వాడి మొహం మీద చెప్తాను కూడా అంటాడు. మరి ఆ క్రమంలో ఇంత బ్యూరోక్రసీ ఉందా? ఎన్ని కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది బహుశా సీడ్ యాక్సిస్ రోడ్డు? 52 కిలోమీటర్లు అయితే కాదు కదా. మరి ఎందుకు పట్టిందో 6.5 ఏళ్ళు? ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ఏమో 7 రోజుల్లో 52 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయటం ఏంటి? దానికి నిన్న శ్రీకారం చుట్టారు, 7 రోజుల్లో పూర్తి అయిపోతుంది కూడా. ఎందుకంటే అంతా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాతే ఈ రికార్డులు సాధనకు దిగుతారు కాదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరబుల్స్, ఈ పదాలు వాడుతున్నప్పుడు ఇది ఎందుకు గుర్తురాదు మనకి? సరే, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు అంటే వాటికి అనుమతులు కావాలి. మనం ఎంత బీభత్సమైన ప్రకటనలు చేసినా కూడా స్థల సేకరణ దగ్గర డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు ఇస్తారు ఎవరు, భూములు ఉన్న వాళ్ళు ఇస్తారు ఎవరు. కాబట్టి కుప్పం ఎయిర్పోర్ట్ గురించి మనం ఎప్పుడు ప్రకటించినా కూడా దాని గురించి పెద్దగా అడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాటి గురించి వదిలేసి ఇది నడిబొడ్డు, రాజధానికి నడిబొడ్డులో మనం సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇన్ని రోజుల సమయం ఎందుకు తీసుకున్నాం? వాటి గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలిగా. ఏదోలో ఎప్పటికప్పుడు పూర్తయింది కదా అంటారా? ఉంటారు అలాంటి సత్రకాయగాళ్ళు ఉంటారు. మీ దగ్గర అది కూడా లేదుగా, వీళ్ళన్నా పూర్తి చేశారు అంటారు, ఖచ్చితంగా అంటారు.